వారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన. ప్యాకాట శిబిరాల నిర్వహణ మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి మీద నివేదిక కోరారు. డిప్యూటీ సీఎం గారు పోలీసు ఉన్నతాధికారులని నివేదిక కోరారు అని ఇచ్చిన నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. జూదం ఆడటం, ఆడించడం, ఇవన్నీ కూడా ప్రోత్సహించడం, గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం 1974 యాక్ట్ ప్రకారం శిక్షార్హులు, ఆడటం, ఆడించడం, అదేవిధంగా ప్రోత్సహించడం కూడా అని చెబుతూ ఆయన ఇచ్చిన నోట్లో, ఆ కార్యాలయం ఇచ్చిన నోట్లో కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. వెళ్ళి వైద్యం చేయించుకుని నవ్వుతూ తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి. నాన్న ఒక అడుగు ముందుకు చేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆసరాన్ని మరొక ఎక్స్టెండ్ చేసి ఇంకొక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకంలో పని చేయలేకపోవడం వల్ల ఒక ఆపరేషన్ జరిగి పనికి వెళ్ళలేకపోతే పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా అని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఇవాళ అన్నింటికీ గొండు సున్నాలు చూశారు కదా. ఫస్ట్ టైం ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీని మీరు మా బకాయిలు ఇవ్వండి అని చెప్పి విజయవాడలో కనీసం 1000 మందికి తక్కువగా డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు ధర్నా చేశారు. వెంటనే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి గౌరవంగా ఇదిగో సమస్య ఇది. పత్రికలో చూశారు 250 కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేశాము. ఎవరిని అడిగినా, ఏ ఆసుపత్రిని అడిగినా మాకు రాలేదు. పేపర్ల మీద రిలీజ్ చేశారా? ఒక 250 కోట్లు రిలీజ్ చేస్తే దీనికి ఒక సిస్టమ్ ఉంది కదా, FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టంలో కదా బిల్లులు ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చారు? పోయిగా పలానా తేదీకి మీ బిల్లులు ఇస్తాము, మీ బకాయిలు ఇస్తాము, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నాయి అని ఆమె కూర్చోబెట్టి చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా? మీరు ఆరోగ్యశ్రీ మీద, ఆ పథకానికి ఉన్న ఖ్యాతి మీద